చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు చొల్లంకి అమావాస్య. ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటో తెలియజేస్తారా? నియమం అనేసరికి సనాతన భారతీయం 365 రోజులలో ప్రతిరోజు ఏదో ఒక నియమాన్ని సూచిస్తుంది. అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్యకే మౌని అమావాస్య అనే పేరు కూడా ఉంది. సంక్రమణం ఏర్పడిన సందర్భాలలో నదీ స్నానం, సముద్ర స్నానం ఎంత పుణ్యప్రదమో, ఈ సంక్రమణంతో పాటుగా విశేషంగా రవి సంచారం మకర కుంభరాశులలో ఉన్నప్పుడు ఈ మౌని అమావాస్య వస్తుంది. మార్గశీర్ష మాసం అమావాస్య చాలా విశేషం. అలాగే పౌష్యమాసం అమావాస్య మరింత విశేషం. సందర్భం ఏదైనా అమావాస్యలలో మౌని అమావాస్య అనగానే చొల్లంగి అమావాస్య అన్న పేరు మళ్ళీ మనకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకని అంటే చొల్లంగి ఒక ప్రాంతం పేరు. గోదావరి నది 7 పాయలుగా ప్రవహించి సముద్రంలో లీనం అయ్యేటటువంటి తరుణంలో వశిష్ఠ ఇలా ఒక పాయ, సముద్రంలో కలిసేటటువంటి చోట చొల్లంగి అనే గ్రామం. నదీ స్నానం, సముద్ర స్నానం రెండింటినీ ఏకకాలంలో మనం చేసేటటువంటి అవకాశం ఇలాంటి సందర్భాలలో మాత్రమే ఏర్పడుతున్నవి కనుక విడివిడిగా సముద్రం ఒక చోట, నది ఒక చోట మనం వెళ్ళి స్నానాలు చేయలేం. కానీ సంగమించేటటువంటి క్షేత్రాలలో వశిష్ఠ, గౌతమి ఇలా ఈ 7 సందర్భాలలో 7 ఘట్టాలలో వెళ్ళి మనం స్నానం చేయగలిగితే విశేషమైన పుణ్య ఫలాన్ని మనం పొందవచ్చును. అమావాస్య, చొల్లంగి అమావాస్య ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దుంపగడ్డలను పూజించాలి, కందగడ్డను పూజించాలి, ప్రత్యేకం. అలాగే పితృదేవతలను స్మరిస్తూ వారికి ఉత్తమ లోకాలు కలిగే విధంగా తర్పణాలు విదలాలి. చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు, బెల్లం విడివిడిగా దానం చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమ లోకాలు లభిస్తాయి అని కూడా నానుడి. ప్రదోష సమయంలో అర్థులైనటువంటి వారికి పాలు అందిస్తే కూడా చొల్లంగి అమావాస్య వ్రతం పాటించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. అమావాస్య నాడు పితరులు, తల్లిదండ్రులు లేనటువంటి వారు మౌన వ్రతం పాటించాలి, ఉపవాస వ్రతం అనుసరించాలి. పాలు త్రాగి ఈ ఉపవాస వ్రతాన్ని కొనసాగించవచ్చు అనే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. ఇది ఆచారం మాత్రమే. విశేషంగా మట్టుకు నదీ స్నానం, సముద్ర స్నానం ఇది ఈ చొల్లంగి అమావాస్య వ్రతంలో ఉండే ప్రత్యేకత. గురువుగారు, కుంభమేళ, అర్ధకుంభమేళ, మహాకుంభమేళ వీటి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? దేవతలు, రాక్షసులు అమృతం కోసం చేసినటువంటి మథన సమయంలో ఆ అమృత కలశం నుండి 4 బిందువులు ఈ భూగోళం పైన పడినట్లుగా, ఆ 4 బిందువులు కూడా 4 పవిత్రమైన క్షేత్రాలలో ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ క్షేత్రాలు మనం గమనించినప్పుడు ఒక్కొక్క చోట 12 సంవత్సరాల కాలం 4 క్షేత్రాల్లో విభజనగా సంకల్పం చేసినప్పుడు గణిత శాస్త్ర సూత్రాలను అనుసరించి అర్ధ కుంభమేళ అనగా ప్రస్తుతం ప్రయాగరాజ క్షేత్రం, తదుపరి ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ ఇలా ఈ క్రమాలలో చెప్పినప్పుడు హరిద్వార్లో ఏర్పడిన కుంభమేళా సమయంలో ప్రయాగరాజ క్షేత్రంలో కూడా అర్ధ కుంభమేళా ఏర్పడుతుంది. 4 కుంభమేళా క్షేత్రాలలో లేని ప్రత్యేకత ప్రయాగరాజులోనే ఉంది. త్రివేణి సంగమం హరిద్వార్ కావచ్చు, క్షిప్రా నదితో ఉజ్జయిని క్షేత్రం కావచ్చు, గోదావరి నదితో
నాసిక్ కావచ్చు. ఆ క్షేత్రాలలో ఒక్కొక్క నదికి సంబంధించిన పుణ్య విశేషమే గురుగ్రహానికి సంబంధించినది కాగా, ప్రయాగరాజ క్షేత్రంలో 3 నదుల సంగమం గంగా, యమున, సరస్వతి ఉన్న కారణం చేత ఎక్కడ ఏ విధంగా కుంభమేళా ఏర్పడినా మళ్ళీ ఈ ప్రయాగ క్షేత్రంలో అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ ఏర్పడుతుంది. 144 సంవత్సరాలకు అనే లెక్కలని ప్రతిసారి మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎప్పుడు ప్రయాగరాజ క్షేత్రంలో కుంభమేళ ఏర్పడినా ఆ కుంభమేళా సందర్భానికే మహాకుంభమేళ అని పేరు. ఇతర క్షేత్రాలలో ఏర్పడేటటువంటి తదుపరి కుంభమేళాలకు కుంభమేళ, అర్ధ కుంభమేళ అనేటటువంటి పేర్లను ఈ విజ్ఞానం తెలియజేస్తుంది. అంశం ఒక్కటే, గురు సంచారం వృషభ రాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి. ఈ రాశుల గమనాన్ని మనం గమనించినప్పుడు అదే క్రమంలో రవి సంచారం కూడా మకర రాశి, మేషరాశి, ఇలా వివిధ రాశులలో ఉండే కాలాలలోనే ఈ కుంభమేళాలు ఏర్పడతాయి. గురువు సంచారం సింహంలో ఉన్నప్పుడు, రవి సంచారం మేషంలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ప్రయాగరాజులో కూడా నిర్వహిస్తారు. ఆ క్షేత్ర సందర్భాలకు తగినట్లుగా అర్ధ కుంభమేళ అనే పేరు కూడా ఈ విజ్ఞానం తెలియజేస్తుంది. ఇది విశేషం. గురుగారు, పంచాక్షరి, అష్టాక్షరి మహామంత్రాల గురించి వివరించండి. అలాగే ఈ మంత్రాలను ఎవరైనా సాధన చేయవచ్చా? మంత్రం అనగానే ఒక గురువు ద్వారా మనం స్వీకరించాలి. అందరికీ గురువు కన్న తల్లిదండ్రులు, అందులో తండ్రి మరింత విశేషం. తండ్రిని స్మరించి ఏ మంత్రాన్ని జపం చేయవచ్చు, తండ్రి అనుమతితో జపం చేయవచ్చు. కానీ తండ్రి పేరిట గురువు అనుమతి తప్పనిసరి. మంత్రాలు అనేకం, మంత్రాలు అధికం అవుతే మతి చెలిస్తుంది అని కూడా శాస్త్రం చెబుతుంది. అనాదిగా కుటుంబానికి సంబంధించి ఒక మార్గం ఉంటుంది. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము ప్రధానమైన ఈ మార్గాలు. అందులోనూ నమశివాయ పంచాక్షరి మహామంత్రం అద్వైత మార్గానికి అనుసరింపబడేటటువంటి ఉపమార్గం. అష్టాక్షరి మహామంత్రం విశిష్టాద్వైత వైష్ణవ సంప్రదాయానికి దగ్గరలో ఉన్న మార్గం. ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈ రెండింటిలో ఈ 2 మహామూల మంత్రాలు అని కూడా శాస్త్రం. గురువు అనుమతితో మనం జపం చేసి సాధన చేస్తే తప్పక ఫలితాలను మనం సాధించుకోగలుగుతాం. లోకంలో వేళాకోళంగా తెలుగు వారింటే ఒక మాట ఉంది, అమ్మాయి నా శివాయ మనుషులు అంటారు. అంటే శివుడు లేడు అని చెప్పేటటువంటి వారు. నా శివాయ, అందులో మ అనే అక్షరం. అలాగే నారాయణాయ, అందులో రకారం తీస్తే నాయనాయ మనుషులు, విష్ణువు లేరు అని వాదించేటటువంటి వారు. ఉభయ మార్గంగా రామ అన్న శబ్దాన్ని పురాణాలు వివరిస్తాయి. నా శివాయ మనుషులు, నాయనాయ మనుషులు అంటూ తెలుగునాట వేళాకోళంగా ఒక మాట చెబుతూ ఉంటారు. 2 మహామంత్రాలు, ఒకటి పంచాక్షరి, రెండవది అష్టాక్షరి. ఈ మహామంత్రాలను గురువు అనుమతితో మనం సాధించాలి, సాధన చెయ్యాలి. గురువు అనుమతి లేకుండా సాధన చేస్తే నా శివాయ రూపం, నాయనాయ రూపాలు మనకు లభిస్తాయి. ఇది అంతరార్థం. గురుగారు, సనాతన ధర్మం అంటే ఏమిటి? ఏది సనాతనం, ఏది అధునాతనం? సనాతనం, అధునాతనం ఈనాటి కాలంలో చర్చనీయాంశమైన విషయాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. సనాతనం అంటే ఏది నిత్య నూతనార్థాన్ని వివరించేదో, ఏది పూర్వమైనదో, ఏది అపూర్వంగా భాషించేదో అది సనాతనం. ఈ విశ్లేషణ లేక నిర్వచనం అసలు సనాతన శబ్దం కంటే కూడా కఠినంగా ఉందండోయ్ అనేవాళ్ళు ఉంటారు. కావచ్చును గాక. సనాతన ధర్మం అనగానే ఈనాటి కాలంలో ఏదో వైదిక ధర్మం లేదా ఒక కులానికి సంబంధించిన కట్టుబడేటటువంటి జ్ఞానం, వర్ణ వ్యవస్థకు ప్రతీకాత్మకంగా ఉండే ధర్మం అని కూడా పలువురు చెబుతూ ఉన్నారు. అలా ఎప్పుడూ కాదు కాదు కాదు. వేదము, ఇతిహాసములు, పురాణములు, శాస్త్ర విజ్ఞానములు అన్నీ కలిపి
ఈ సమాజాన్ని ఒక ధర్మ మార్గంలో ప్రయాణించేటట్లుగా కొన్ని నియమాలను విధించాయి. ఆ నియమాలకే సనాతన ధర్మం అని పేరు. ఈ సనాతన ధర్మాన్ని ఎవరికి వారు విడివిడిగా వారి వారి జ్ఞానానికి సంబంధించి నిర్ణయాలు ఏర్పరచుకొని వ్యుత్పత్తులు ప్రకటించి నిర్వచనాలు నిర్మించి ఆ క్రమంగా అనేక రకాలుగా నిందా ఆరోపణలు చేస్తున్నారు. సనాతన ధర్మం అంటే నిత్యనూతనమైనది, పెద్దలను గౌరవించాలి. ఇది నిత్యనూతనమైనదే, అత్యంత పురాతనమైనదే, పూర్వమైనది, అపూర్వార్థాన్ని కూడా ఇచ్చేది. అంటే పాతదే కానీ కొత్త అర్థంలో కూడా ఎప్పటికీ చెదరిపోనటువంటిది. ఇది శాస్త్రబద్ధమైన విషయం. ఏతదను శాసనం ఏవముపాసితవ్యం. ఇది సనాతన ధర్మాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే వేదమంతా అందించేటటువంటి నిర్వచనం ఒకే మాట, ఏతదను శాసనం. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. ఇది సనాతన ధర్మం. ఏ పని చేస్తున్నామో ఆ పని పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి. సనాతన ధర్మం సూచించేటటువంటి రెండవ నియమం. ఇది కాదంటారా ఈనాటి వారెవరైనా? ఇలాంటి విషయాలన్నీ బోధించేవే అష్టాదశ ధర్మశాస్త్ర గ్రంథాలు, 18. కనుక సనాతన ధర్మం అంటే అదేదో పాత కాగితాల్లో మూల గ్రంథం అంటే మూలన పడ్డ గ్రంథం అనే అర్థం తీసుకునేటట్లుగా కాకుండా అధునాతనమైనదిగా కూడా మనం భావించాలి. అర్థం చేసుకొని విషయాన్ని అవగతం చేసుకోవాలి. ఈనాటి కాలానికి సంబంధించి మార్పుని అందరూ వ్యతిరేకిస్తారు. అది నిజమే. మార్పుని వ్యతిరేకించడంతో పాటుగా మార్పు గురించి చర్చించాలి, మార్పును ఆహ్వానించాలి, అనుసరించాలి, అలవాటు కావాలి, కొత్త మార్పు కోసం ఎదురు చూడాలి. ఇది బోధించేదే సనాతన ధర్మం. ఇది సత్యం. గురుగారు, పురాణాలు, వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయా? ఇవన్నీ నేడు లభిస్తున్నాయా? ఇన్ని ఉండటంలో ప్రయోజనం ఏమైనా ఉందా? తప్పకుండా ఉంది. ఇప్పుడు చిన్న ఉదాహరణగా మాట్లాడుకుంటే 2వ ఎక్కం ఉంది, టేబుల్ అంటాం మనం ఆధునికంగా. 2 ఏళ్ళు 14 అంటాం మనం. మరి మళ్ళీ 7వ ఎక్కం నేర్చుకోవడం ఎందుకు? 7 14 అని చెప్పడం ఎందుకు? 2 ఉన్నాయిగా. 10 + 4 14 అని చెప్పవచ్చు. 18 - 4 14 అని కూడా చెప్పవచ్చు. ఎలా చెప్పినా ఇన్ని మార్గాలు ఎందుకండి అని ఎలా చెబుతామో, వేదం, పురాణం, ఇతిహాసం, ధర్మశాస్త్రం, కావ్యాలంకార ప్రపంచం అన్నింటి ఉద్దేశ్యం ఒక్కటే. ఈ సమాజాన్ని ఒకే మార్గంలో క్రమ పద్ధతిలో ధర్మం అనుసరించే విధంగా నిర్వహించేటట్లుగా ప్రయాణించేటట్లుగా అందరూ చూడాలి. వేదంలో ఉండే అంశాలనే పౌరాణిక విజ్ఞానం కథల రూపంలో మనకు బోధించింది. వేదంలో ఉండే అంశాలు అన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా ఖగోళ విజ్ఞానానికి సంబంధించినవి. ఆస్ట్రలాజికల్ కదలికలు అని చెప్తూ ఉంటాం. ఖగోళ విజ్ఞానంలో నక్షత్రాల, రాశుల, ఉల్కల కదలికలను వేదం గుర్తించి అక్షరబద్ధం చేసింది, సూత్ర నిర్మాణం కావించింది. అర్థం చేసే నిమిత్తమై కథలు పురాణాలలో, మరింత విపులంగా అర్థం చేసుకునే నిమిత్తమై ఇతిహాసాలు, కావ్యాలు, అనేక కథనాలు తదుపరి క్రమంలో ఏర్పడి ఉన్నాయి. వేదంలో హరిశ్చంద్రుడు, పురాణాలలో హరిశ్చంద్రుడు, ఇతిహాసంలో హరిశ్చంద్రుడు, కావ్య నాటకాలలో హరిశ్చంద్రుడు, ఈనాటి కాలంలో హరిశ్చంద్రుడు. కథ ఒకటే, రూపాలు మారుతూ ఉన్నాయి. అన్నింటి సారాంశం ఒకటే, కానీ పురాణాలు వేరు, ఇతిహాసాలు వేరు, కావ్య నాటకాలు, శాస్త్రాలు, కథలు వేరు, వేదం వేరు. అన్నింటిలో ఉండే మూల సూత్రం ఒకటే. ఈ విభజన తెలియాలి అంటే అన్నింటినీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, అన్వేషిస్తే అన్ని గ్రంథాలు లభిస్తాయి. చేయవలసిందల్లా మూలం తెలుసుకునే ప్రయత్నం చేయడం, మూల గ్రంథాలను చదివే ప్రయత్నం చేయడం. అదేదీ చేయకుండా ఈనాటి కాలంలో అనేకులు సినిమాలు చూస్తారు, ఎవరో చెప్పిన మాటలు వింటారు, వాటితో వాదిస్తారు.
ఎవరైనా మూలం చదవండి, విషయం తెలుసుకోండి, తదుపరి మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఇది పురాణాలైనా ఇంకేవైనా చెప్పే సారాంశం కూడా. వేరు వేరే, సూత్రం ఒక్కటే. గురుగారు, కుంభమేళ సందర్భంగా అఖాడా అనే పదం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఈ పదం యొక్క అర్థం ఏంటో తెలియజేస్తారా? అఖాడా చాలా మంచి పదం. మల్లయుద్ధ వీరులు, కుస్తీ వీరులు తమ విద్యా పాఠవాన్ని ప్రదర్శించేటటువంటి చోటు అని అర్థం. వేదాంత శాస్త్రానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈ మల్లయుద్ధ కుస్తీ సంబంధిత పోటీలు నిర్వహించేటటువంటి క్షేత్రానికి ఉన్న సంబంధం ఏమిటి? ఉత్తర భారతదేశంలో విదేశీ దండయాత్రలు ఎదుర్కోవలసినటువంటి సందర్భాలు పూర్వకాలంలో విరివిగా ఏర్పడేవి. ఆ సమయాలలో జ్ఞానులు ఆలయాలలో, అనేక క్షేత్రాలలో, ఆరామ స్థలాలలో వ్యాయామ విద్య నేర్పించేటటువంటి వారు. యోగా, క్రమశిక్షణ, విద్యాభ్యాసం, వ్యాయామం ఇవన్నీ పూర్వకాలంలో జీవితంలో అంతర్భాగాలు. క్రమశిక్షణతో కూడుకున్న జీవిత విధానాన్ని నేర్పించేవి అవుతున్నాయి. క్రమేణా ఈ లోకంతో సంబంధాలు తెంచుకొని ఈ లోకమంతా కూడా అశాశ్వతం అనే జ్ఞానం పెరిగి అఖాడాలలో ఉండేటటువంటి మల్లయుద్ధ వీరులు తమ ధర్మాన్ని అనుసరించి దేశం కోసం దేహత్యాగాలు చేసేటటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు నిరభ్యంతరంగా తమ ప్రాణాలను గడ్డిపరకవల సమర్పించేటటువంటి వారు. అలాంటి వీరులతో కూడుకున్న అనేక క్షేత్రాలు ఉత్తర భారతంలో, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కశ్మీర్ ఇలా ఉత్తర భారతదేశ ప్రాంతాలలో విరివిగా ఏర్పడి ఉండేవి. నేటి కాలానికి 13 అఖాడాలు మిగిలాయి. ఈ క్షేత్రాలలో ఉండేటటువంటి వారు ప్రపంచాన్ని గడ్డిపోచవలె పక్కన పెట్టేసి తృణప్రాయంగా ఆలోచనలు చేస్తూ, సనాతన వైదిక మార్గాన్ని అనుసరిస్తూ, ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ జీవితం గడుపుతూ ప్రపంచానికి క్షేమం కలగాలి అంటూ తపస్సులను చేసేటటువంటి వారు. ఈ 13 అఖాడాలలో ఉండేటటువంటి వీరులు వేదాంతులు కూడా కావడంతో గ్రహగతులను అనుసరించి కుంభమేళ, పుష్కరాలు, తీర్థక్షేత్రాలు, చార్ధామ్ యాత్రలు, దివ్యక్షేత్రాల సందర్శనలు చేస్తూ పరిమితమైన నియమపూర్వక జీవితాన్ని గడుపుతూ, పరిమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ జీవితాన్ని లోకానికి అంకితం చేసేటటువంటి వారు, లోకక్షేమం, లోక కళ్యాణాన్ని సంకల్పం చేసేటటువంటి వారు. ఇలాంటి 13 అఖాడాలలో ఉండేటటువంటి వారంతా కూడా నేటి కాలంలో నిర్వహిస్తున్నటువంటి ప్రయాగరాజ క్షేత్రంలో దివ్య స్నానాల నిమిత్తమై రావడంతో లోకంలో విశేషమైనటువంటి ప్రచారం ఈ పదానికి ఏర్పడింది. మకర రాశిలో సూర్య సంచారం ఉన్నటువంటి తరుణంలో 40 రోజులలో నిర్వహించేటటువంటి ఈ కుంభమేళా క్షేత్రంలో సందర్భాలలో 6 ప్రధానమైనటువంటి స్నానాలు చేసేటటువంటి సందర్భాలలో అమావాస్య కూడా ఒకటి, మౌని అమావాస్య. తప్పనిసరిగా ఈ రోజున అఖాడాలలో ఉండేటటువంటి వారు నాగా సాధువులు, అలాగే అంతా త్యజించినటువంటి వారు లోకానికి మేలు కలగాలి అనే సంకల్పంతో కుంభమేళ ఆ దివ్యక్షేత్రంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మౌని స్నానాలు అన్న పేరిట ప్రసిద్ధం. అఖాడాల వారంతా తప్పనిసరిగా ఈ రోజున 6 సందర్భాలలో ఈ రోజు మరింత విశేషం కనుక పాటిస్తారు. ఇది ఈ శబ్దానికి ఉండేటటువంటి ప్రాచుర్యం. గురుగారు, వైద్యో నారాయణో హరిహి అనే ఈ శ్లోక పాదానికి అర్థం ఏమిటో తెలియజేస్తారా? శరీరానికి వ్యాధి సంక్రమించినప్పుడు ఔషధాన్ని అందించేటటువంటి వైద్యుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆ వైద్యుడు ఎవరైనా, అందించే వైద్యం ఎటువంటిదైనా భిషక్కు వైద్యుడు. ఆ అందించే ఔషధాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అందించిన భావనతో మనం స్వీకరించాలి. వైద్యో నారాయణో హరిహి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళోబరే. శరీరానికి వ్యాధులు సంక్రమించినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు మంచినీరు అందించిన అది గంగాతోయం, ఔషధాన్ని అందించే ఆ
వైద్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో సమానం. ఇది ఈ శ్లోకానికి పూర్ణమైనటువంటి అర్థం. ఏ నీరు మనం స్వీకరించినా ఆ నీరు గంగా నదిలో స్వీకరించేటటువంటి నీటితో సమానంగా మనం భావించాలి. చిన్న గ్లాసులో కాసింత నీరు పోసి ఒక్క తులసీ దళం వేసి అందించే వ్యక్తినే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపంగా భావన చేసి ఆ నీరు పానం చేస్తే పావనమైన ఆ నీరు పవిత్రమై ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఈ శ్లోకంలో, ఈ శ్లోకపాదంలో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి భావన. ఆపయిద్వా ఉపేషజీహి అని వేద ప్రమాణం. అలాగే భిషక్కు అన్న శబ్దాన్ని వైద్య శబ్దానికి ప్రతీకగా చూచినప్పుడు నమ్మకం కూడా ఇదే ప్రస్తావన చేస్తుంది. శివకేశవులకు అభేదంగా ఎవరు మనకు వైద్యుడిగా మనం నిర్ణయించుకొని అతడి వద్దకు వెళ్ళి ఆ వైద్యాన్ని స్వీకరిస్తున్నామో లేదా వారి వద్దకు వెళ్ళి ఆ వైద్యాన్ని గ్రహిస్తున్నామో వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో సమానం. ఈనాటి కాలంలో ఉచ్చరించడంలో వ్యంగ్యార్థం వ్యతిరేకార్థం పెరిగిపోయి హరి అనేస్తున్నారు. ఇక వెళ్ళిపోయామా అన్నంత పని చేస్తుందే ఈనాటి ఈ వైద్యలోకం అనేటటువంటి వేళాకోళంగా కూడా ఈ పదం మారిపోతోంది. వైద్యుడిని మనం విశ్వసిస్తే ఆ అందించే ఔషధం అమృతమయమవుతుంది. విశ్వాసం లేకపోతే అమృతమయమైనది అయినా కూడా విషప్రాయమై ప్రాణాలు హరిస్తుంది. వైద్యుడిని మనం శ్రీమన్నారాయణమూర్తితో సమానంగా భావన చేయాలి. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.